రీసెంట్ అడ్వాన్స్మెంట్ ఇన్ మన ఇండియాస్ అచీవ్మెంట్ 2024-25 వీటి యొక్క అచీవ్మెంట్స్ ఇవి. అయితే మనకి గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ టెస్ట్ అనేది జరిగింది. అంటే గగన్యాన్ హార్ట్ టెస్ట్లు మనకి జూలై 2025లో ఇన్ జనరల్గా జరిగింది అండ్ ఇంతకుముందు కూడా జరిగింది. అంటే దీన్ని క్రూజ్ ఎస్కేప్ మోడల్ అనే ఒక మోడల్ ఉంటుంది. ఆ మోడల్ ద్వారా ఈ యొక్క టెస్ట్ అనేది చేశారన్నమాట. ఈ సర్వీస్ మాడ్యూల్ యొక్క ప్రొపల్షన్ వ్యవస్థపై 2 విజయవంతమైన హార్ట్ టెస్ట్లు చేయడం జరిగింది మనం. సో ద గగన్యాన్ సర్వీస్ మాడ్యూల్ హార్ట్ టెస్ట్, ద 2 సక్సెస్ఫుల్ హార్ట్ టెస్ట్ ఆఫ్ ది ప్రొపల్షన్ సిస్టమ్ ఆఫ్ అ క్రూ మోడల్ హ్యాస్ బీన్ దేర్ అనమాట. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది సార్ అంటే, మీకు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇది ఎర్త్ అనుకోండి, ఇది ఎర్త్. మనము జనరల్గా స్పేస్లో మనము స్పేస్ స్టేషన్ ఉంటుంది. ఈ స్పేస్ స్టేషన్లో ఏం చేస్తారంటే ఆస్ట్రోనాట్స్ వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ స్టే చేస్తారు. మొన్న సునీతా విలియమ్స్ కావచ్చు, లేదా కల్పనా చావ్లా కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఈ ఆస్ట్రోనాట్స్ ఎందుకు స్పేస్ స్టేషన్లో ఉంటారంటే టు మేక్ ఎ స్పేస్ స్టడీస్ చేయడానికి. అంటే స్పేస్ స్టేషను లెట్సే లో ఎర్త్ ఆర్బిట్లో కానీ మిడ్ ఎర్త్ ఆర్బిట్లో కానీ పెడతారన్నమాట. సో ఈ విధంగా స్పేస్ స్టేషన్ ఉంటుంది. ప్రస్తుతానికి ప్రపంచం మొత్తంలో ఒకటే స్పేస్ స్టేషన్ ఉంది. ఆ స్పేస్ స్టేషన్ ఇటువైపు రష్యాది, ఇటువైపు చైనాది, ఇటు ఫ్రాన్స్ది, ఇటు జర్మనీ, ఈ విధంగా వాటికి ఒకదానికొకటి అటాచ్ చేసుకుంటూ అక్కడ స్పేస్ యొక్క స్టడీస్ చేస్తూ ఉంటారు అన్నమాట. అంటే స్పేస్ స్టేషన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటంటే స్పేస్ స్టడీస్ గురించి. అంటే హ్యూమన్ అక్కడ సస్టైన్ అవ్వగలుగుతారా లేదా స్పేస్ అగ్రికల్చర్ చేస్తారు. అయితే మన ఇండియాకి ఒక స్పేస్ స్టేషన్ అంటూ లేదు కాబట్టి నిన్న కాక మొన్న ఒక 4 రోజుల క్రితం మన ఇండియన్ ఆస్ట్రోనాట్ని కూడా రష్యా వాళ్ళతో కలిసి స్పేస్కి పంపించడం జరిగిందనమాట. స్పేస్కి పంపించడం జరిగింది. అయితే ఈ యొక్క ఆర్బిట్లో ఏది మిడ్ ఎర్త్ ఆర్బిట్, లో ఎర్త్ ఆర్బిట్, ఇక్కడ ఇంకా ఏం చేస్తారు అంటే ఇక్కడ టెలిస్కోప్ ఉంచుతారు. ఇలా టెలిస్కోప్ ఎందుకు ఉంచుతారంటే ఏదర్ టెలిస్కోప్ అనేది ఏం చేస్తుంది, స్పేస్ని స్టడీ చేస్తుంది, స్పేస్ యాక్టివిటీస్ని స్టడీ చేస్తుంది. స్పేస్ యాక్టివిటీస్ అంటే ఏంటి, మన ఎర్త్ లాంటి ఎర్త్ ఇంకోటి ఉందా అనేది క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ మనం అన్నం తినేటప్పుడు ఏమని ప్రే చేస్తామంటే సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, ఓం శాంతి 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 అని మనం ప్రే చేస్తాం అన్నం తినే ముందు. అంటే మనం ప్రే చేయం, మనం ఏం చేస్తుంటే చికెన్ ముక్కలు ఎన్ని పడ్డాయి, గుడ్డు ఇరిగింది పడ్డదా, సగం గుడ్డు పడ్డదా అని మనం చూస్తాం. మనము చూడం సర్వే భవంతు ఇవన్నీ మనం చేయం, ఎందుకంటే మనం చేయం కాబట్టి. ఇప్పుడు ఏమవుతుంది, నువ్వు ప్రే చేస్తే ఏమని చేస్తుంది, సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు అంటారు. అంటే సర్వే జనా సుఖినో భవంతు అన్న పదానికి అర్థం ఏంటంటే సర్వజనులు, ఇక్కడ ఉన్న మన భూమి మీద ఉన్నటువంటి అందరి జనులు అయ్యా బాగుండాలి, వారికి కూడా అన్నం దొరకాలి. లోక సమస్త అంటే ఏంటి, భూమి లాంటి లోకం ఇంకో లోకం ఉందో లేదో నాకు తెలియదు, పుసుక్కున ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా జనాలు ఉంటే వాళ్ళకు కూడా భోజనం దొరకాలి అని ఏదో మనం టైం పాస్కి చెప్పినాం. సైంటిస్టులు ఏం చేసినారు, సీరియస్గా తీసుకున్నారు. అంటే భూమి లాంటి భూమి ఇంకోటి ఉండుంటుంది, అలాంటి భూమి ఉంటే దాన్ని మనం ఏమంటాం, ఎగ్జో ప్లానెట్ అని పిలుస్తాము. ఎర్త్ లైక్ ప్లానెట్ ఏమైనా ఉంటే దాన్ని మనం ఎగ్జో ప్లానెట్ అంటాము. ఎర్త్ లైక్ ప్లానెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆస్ట్రాయిడ్ కావచ్చు, లేదా ఒక మెటీరాయిడ్ కావచ్చు, ఒక ఆస్ట్రాయిడ్ కావచ్చు, ఒక మెటీరాయిడ్ కావచ్చు, మన ఎర్త్ని వచ్చి గుద్దేయవచ్చు, మనం చచ్చిపోనువచ్చు. ఇన్ని లత్కోర్ పంచాయతీలు ఎందుకు, ఒక చిన్న ఆస్ట్రాయిడ్ వచ్చి ఇండియా మీద వచ్చి గుద్దితే ఈ చదువులు, ఈ లైఫ్, ఈ లత్కోర్ పంచాయతీ ఉండదు. అయితే మనకి ఆస్ట్రాయిడ్ బెన్ను అనే ఒక ఆస్ట్రాయిడ్ మన భూమిని గుద్దబోతుంది. 2050 సంవత్సరం మన ఎర్త్కి 2 ఇంతలు ఉన్నటువంటి ఒక ఆస్ట్రాయిడ్ మన ఇండియాని మన ఎర్త్ వచ్చి గుద్దబోతుంది. అలా గుద్దినప్పుడు ఎర్త్ యొక్క ఆర్బిట్, ఈ యొక్క సూర్యుడి చుట్టూ తిరిగేటటువంటి కక్ష మిస్ అయిపోవచ్చు. ఇది సన్ను. మై వెరీ ఎఫెక్టివ్ అంటే ఎర్త్ ఇక్కడ. మై అంటే మెర్క్యూరీ, వెరీ అంటే వీనస్, ఎఫెక్టివ్ అంటే ఎర్త్, మదర్ అంటే మార్స్,
సర్వ్డ్ అజ్ నట్స్, జస్ట్ నట్స్ అని అంటది అనమాట. ఓకే, ఇది మనం చిన్నప్పుడు నేర్చుకుంటాం. ఏమని నేర్చుకుంటే మై వెరీ ఎఫెక్టివ్ మదర్, ఇక్కడ ఆస్ట్రాయిడ్ బెల్ట్ ఉంటుంది ఈ గ్యాప్లో. ఓకే, జస్ట్ సర్వ్డ్ అజ్ నట్స్ అని అంటాం అనమాట. మీకు తెలుసు బట్ ఒకసారి గుర్తు చేస్తాం. మై వెరీ ఎఫెక్టివ్ మదర్ జస్ట్ సర్వ్డ్ అజ్ నట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఉండేటటువంటి బెల్ట్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. అయితే ఈ యొక్క ప్లానెట్స్ని మనము రాకీ ప్లానెట్స్ అని అంటాము. ఓకే, రాకీ ప్లానెట్స్ అని అంటాము. వీటిని ఏమంటామయ్యా అంటే గ్యాసియస్ ప్లానెట్స్ అంటాం. గ్యాసియస్ ప్లానెట్స్ అంటాం. అర్థమవుతుందా? ఇవి రాక్ లాగా ఉంటుంది కాబట్టి వీటిని రాకీ ప్లానెట్స్ అంటున్నాము. దాన్ని వచ్చేసరికి మనం ఏమంటున్నాం? గ్యాసియస్ ప్లానెట్స్ అంటున్నాం. అయితే ఈ ఆస్ట్రాయిడ్ వచ్చి మనల్ని గుద్దేయనువచ్చు, మనం చచ్చిపోనువచ్చు. మనం ఎప్పుడు చచ్చిపోబోతున్నాం అనేది ఈ యొక్క టెలిస్కోప్ నుంచి చూస్తారు. సో ఈ విధంగా చాలా స్పేస్ స్టేషన్స్ ఈ యొక్క స్టడీస్ చేస్తాయి. లేదు అనుకుంటే ఈ యొక్క టెలిస్కోపు, ఎలాంటి టెలిస్కోప్ ఎగ్జాంపుల్? హబుల్ టెలిస్కోపు. ఓకే, హబుల్ టెలిస్కోపు లేదా స్ప్రిట్జర్ టెలిస్కోపు. ఓకే, ఈ విధమైనటువంటి టెలిస్కోప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇలాంటి స్పేస్ యాక్టివిటీస్ని చూస్తాయి. లేదా ఎర్త్ ఇంకోటి ఏమైనా ఫామ్ అవుతుందా? లేదు అనుకుంటే స్పేస్లో మనకి బిగ్ బ్యాంగ్ లాంటి ఏమైనా యాక్టివిటీ జరుగుతుందా? బిగ్ బ్యాంగ్ యాక్టివిటీ. లేదు అనుకుంటే బ్లాక్ హోల్ ఏమైనా ఫామ్ అవుతుందా? బ్లాక్ హోల్ ఏమైనా ఫామ్ అవుతుందా? ఇలాంటి యాక్టివిటీస్ చదవడానికి మనకి ఏంటంటే మనము ఈ యొక్క ఇస్రో ఏం చేస్తుంది సార్ అంటే, ఇస్రో అయితే పిఎస్ఎల్వి ద్వారా, లేదు అనుకుంటే జిఎస్ఎల్వి ద్వారా ఈ యొక్క లాంచ్ వెహికల్స్ని పంపించి ఏదర్ స్పేస్ స్టేషన్ వరకు పంపించవచ్చు, లేదా లో ఎర్త్ ఆర్బిట్లో అయినా, మిడ్ ఎర్త్ ఆర్బిట్లో అయినా, లేదా జియో ఎర్త్ ఆర్బిట్లో అయినా పంపించడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇవన్నీ మనం నిన్న మాట్లాడుకున్నాం. ఎవరైతే రాలేదో వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. ఓకే, సో ఈ విధంగా స్పేస్ గురించి చదువుతున్నాం. అయితే ఇదంతా అర్థమైందా? ఓకే, అయితే గగన్యాన్ సర్వీస్ అంటే ఏంటి? మన మనిషిని ఈ స్పేస్ స్టేషన్కి పంపించాలి. దానికి టెస్ట్ చేశారు, అది సక్సెస్ అయిన. నెక్స్ట్ ఇండియాస్ ఆస్ట్రోనాట్స్ కాల్ ఫ్రమ్ యాక్సియామ్ 4 జూలై 20 పంపించాం. ఎవరిని? శుభాంశు శుక్లా అనే అతన్ని మొన్న మనం రీసెంట్గా ఇస్రో నుంచి పంపించడం జరిగింది. ఇది ఎగ్జామ్లో అడుగుతారన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఆదిత్య L1 అంటే ఏంటయ్యా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య L, ఫస్ట్ ఈ 2 రాసుకోండి. నిన్న రాసుకున్నారు కదా, ఈ 2, ఇది కూడా రాసుకున్నారు కదా, 4 రాశాను. సరే, ఆదిత్య L1 గురించి మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ ఏంటి? ఆదిత్య L1 అనేది ఉందబ్బా. L1 ఆదిత్య అంటే సూర్యుడి పేరు ఆదిత్య. ఓకే, సన్ పేరు, సూర్యుడి పేరు ఆదిత్య. అంతేలే కానీ సూర్యుడు బస్సుకి ఏలైపోతుంది రారా, ఆ సూర్యుడు కాదు. ఓకే, తెలుసా ఏ సినిమా అది? ఛత్రపతి. కరెంట్ అప్డేట్స్లో ఉన్నారు మీరు. దీనికేం తక్కువ లేదు. వెరీ గుడ్. చూడండి, ఇది సన్ను. ఇదేంటి? సన్ను న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్తో పనిచేస్తుంది. ఎట్లా? హైడ్రోజను ప్లస్ హీలియం 2 కలిసి మనకి హీట్ జనరేట్ చేస్తుంది. ఇక్కడ నుంచి వచ్చే హీట్ ఏదైతే ఉందో మన ఎర్త్కి రీచ్ అవ్వడానికి మనకి అప్రాక్సిమేట్లీ దాని యొక్క గ్రావిటీ 8 minutes పడుతుంది. ఇది ఎర్త్. ఒకవేళ పుసుక్కున సూర్యుడు కనుక మాయమైతే భూమి మాయమవడానికి ఎంత టైం పడుతుంది సార్ అంటే 8 నిమిషాలు పడుతుంది. ఇది యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ బిట్. ఒకవేళ పుసుక్కున సూర్యుడు ఇప్పటికిప్పుడు మాయమైపోయాడు, ఎర్త్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే ఇమీడియట్ ఇంపాక్ట్ ఉంటుందా అంటే ఉండదు. 8 నిమిషాలు టైం పడుతుంది. 8 నిమిషాల తర్వాత అది కూడా తాడు తెగిన బొంగరంలాగా అది కూడా ఎటు వెళ్ళిపోతుంది. ఓకే, ఈవెన్ మూన్ కూడా ఒకవేళ మాయమైతే ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండదు, దానికి కూడా కొంత టైం పడుతుంది. సరే, అయితే ఏమవుతుంది సార్ అంటే, ఈ సన్నుకు కూడా లోపల కోర్ ఉంటుంది, బయట ఔటర్ లేయర్ ఉంటుంది. ఈ ఔటర్ లేయర్ని మనం కరోనా అంటున్నాం. దీంట్లోపలే క్రోమోస్పియర్, ఫోటోస్పియర్ అని అంటాం అన్నమాట. ఇది సన్ యొక్క అనాటమీ. మీకు అంత టెక్నికాలిటీ అవసరం లేదు, బేసికల్ ఒకసారి వినండి. అయితే ఈ సూర్యుడు మండుతూ ఏం చేసిండు సార్ అంటే, ఈ సూర్యుడు మనకి మరి అందరికీ లైఫ్ ఉన్నట్టు నీకు లైఫ్ ఉంది, నాకు లైఫ్ ఉంది, సూర్యుడు కూడా లైఫ్ ఉంటుంది.
ఒకానొక రోజు సూర్యుడు కూడా చచ్చిపోతాడు. బట్ దరిద్రం ఏందయ్యా అంటే మనం ఉన్న టైంలో సూర్యుడికి ఇంపాక్ట్ అయింది. మన తాతలు బాగానే ఉన్నారు, మన తర్వాతలు బాగానే ఉన్నారు. కానీ ఏమైందంటే ఈ కరోనాలో సూర్యుడి బయట ఉన్నటువంటి సోలార్ ఫ్లేర్స్ అంటాం దాన్ని. సోలార్ ఫ్లేర్స్ అంటే దీన్ని ఏమంటున్నాం అంటే సౌర తుఫానులు అంటాం. సౌర తుఫాను దీన్ని మనం ఏమంటున్నాం అంటే సోలార్ ఫ్లేర్స్ అంటున్నాం. సోలార్ ఫ్లేర్స్ అంటే ఈ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి వేడి విపరీతంగా ఒక తుఫాను వచ్చినట్టు వస్తుంది. ఇమాజిన్ మనకు ఇప్పుడు ఉండేటటువంటి వేడిని తట్టుకోవాలంటేనే మనకి చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి వేడిని తట్టుకోవాలంటేనే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. అలాంటిది ఒకవేళ సూర్యుడి యొక్క వేడి మన ఓజోన్ పొరను దెబ్బతీస్తుంది, లేదా మన ఎర్త్కి మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది కదా, మన ఎర్త్కి ఏముంటుంది సార్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఓకే, మన ఎర్త్కి ఏముంటుందంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఈ విధంగా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది. ఎట్లా? ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అది ఇలా ఉండి ఈ విధంగా ఉంటుంది మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్. నార్త్ పోల్ సౌత్ పోల్ లాగా ఇలా ఉంటుంది. ఉండి అది ఏం చేస్తుంది సార్ అంటే మ్యాగ్నెటోస్పియర్ ఈ విధంగా ఉంటుంది. మ్యాగ్నెటోస్పియర్ ఈ విధంగా ఉంటుంది. ఈ వేడి ఎప్పుడైతే బాగా సూర్యుడి నుంచి వచ్చినప్పుడు ఈ యొక్క మ్యాగ్నెటోస్పియర్ ఏదైతే ఉందో దీన్ని దెబ్బతీస్తుంది. ఇది దెబ్బతింటే భూమి తిరగడంలో మార్పులు వస్తుంది. మీకు రీసెంట్గా న్యూస్ పేపర్లో మీరు చూసినట్లయితే మన భూమి 1 నిమిషం స్పీడ్కి తిరుగుతుందంట. అంటే నీ లైఫ్లో రోజుకి 1 నిమిషం వేసుకుంటే 100 రోజుల్లో 100 నిమిషం. అంటే నీ లైఫ్లో 2.5 గంటలు పోయి తొందరగా చచ్చిపోతావు. ఏదున్నా సరే 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తా అట్లా కాదు. నువ్వు రేట్ ఎంతైనా పెంచుకొని 100 రూపాయలు అట్లా కాదు. 100 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తే ఇంతకుముందు 3 కిలోమీటర్లు పోయేవాడివి, ఇప్పుడు 1 కిలోమీటర్ కూడా పోవు. అర్థమవుతుందా? సో విషయం ఏంటంటే ఈ యొక్క సోలార్ ఫ్లేర్స్ గినక మన మ్యాగ్నెటోస్పియర్ని ఇంపాక్ట్ చేసినట్లయితే ఎర్త్ రొటేషన్లో డిఫరెన్స్ వచ్చింది. కానీ మన అంటే టెలికమ్యూనికేషన్ డివైజెస్ అంటే ఫోన్లు, టీవీలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాడైపోతాయి. ఇవన్నీ పాడైపోతే మన ఎవల్యూషన్ వెనక్కి వెళ్ళిపోతుంది. మనం ఇప్పటిదాకా పురోగతి చెందిన అభివృద్ధి మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే టెలికమ్యూనికేషన్లో చేంజెస్ వస్తాయో అవన్నీ ఇంపాక్ట్ అవుతుంది. మరి ఇదంతా నిజంగా జరుగుతుందా అనేది ఎలా తెలిసిందయ్యా అంటే నాసాలో ఎవరు సార్ అంటే నాసాలో పార్కర్ అనే అతను సైంటిస్ట్ అన్నమాట. పార్కర్ అనే అతను ఒక సైంటిస్ట్. ఈయన స్టడీస్ చేస్తున్నాడు. స్పేస్ స్టడీస్ చేస్తున్నప్పుడు ఆయనకి సోలార్ మాస్ ఎజెక్షన్స్ ఉన్నాయని చెప్పేసి తెలిసింది. తెలిసినప్పుడు ఆయన నాసాకి చెప్తే నాసా వాళ్ళు పట్టించుకోవాలి. అప్పుడే మన ఇండియన్ సైంటిస్ట్కి నాసాలో చాలా వెయిట్ ఎక్కువ. ఇండియన్ సైంటిస్ట్ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ లిమిట్ అంటాం. చంద్రశేఖర్ అనే అతను కూడా ఆ టైంలో సైంటిస్ట్గా ఉండే. సో నాసా వాళ్ళకి చంద్రశేఖర్ చెప్పాడనమాట, ఎస్ పార్కర్ చెప్పేది కరెక్టే, సో మనము ఏం చేయాలి, సోలార్ స్టడీస్ చేయాలని చెప్పేసి నాసా వాళ్ళు ఒక శాటిలైట్ పంపించారు. ఆ శాటిలైట్ పేరు ఏంటంటే సోలార్ పార్కర్ ప్రోబ్. ఇదేం చేశారు, నాసా వాళ్ళు చేశారు. మరి వాళ్ళు చేస్తే మనం కూడా చేయాలిగా. ఇస్రోలు ఖాళీగా ఉంటారా? ఇస్రోలు కూడా ఏం చేశారు సార్ అంటే ఆదిత్య L1 అని పెట్టారు. ఇప్పుడు నీకేం అర్థమైంది? ఆదిత్య అంటే సన్ అని అర్థమైంది. మరి L1 అంటే ఏంటి? ల్యాగ్ రేంజ్ పాయింట్ అని. మరి L1 అంటే ఏంటి? ఇది సన్, ఇది ఎర్త్. మీరు చిన్నప్పుడు ఇట్లా పట్టుకొని ఇట్లా ఆడుకొని ఉండుంటారు. ఏంది చెట్టు కింద దెయ్యం నాకేం భయం అని చెప్పేసి ఇట్లా పట్టుకొని ఆడుతూ ఉంటారు, అవునా కదా? బాగా ఇద్దరు మంచి కాంపిటీషన్ ఉండి బక్కగా ఉండి, మరి లావు ఉన్నోళ్ళు కాదు, బక్కగా ఉన్నోళ్ళు నీకు చెట్టు కింద ఇలా తిరుగుతూ ఉంటే వాళ్ళు ఎంత స్పీడ్ గాల్లో తిరుగుతున్నారా అన్న ఫీలింగ్లో వస్తుంది. అంటే ఇటువైపు పుల్లు పెరిగినప్పుడు గ్రావిటీ మధ్యలో ఉంటుంది, చేతుల మధ్యలో ఉంటుంది. అది ఆటోమేటిక్గా వాళ్ళు హెలికాప్టర్ గాల్లోనే ఎగురుతారు కొంచెం. ఓకే, అంటే 2 గ్రావిటేషనల్ పుల్స్
నేను బయటికి పోతా అంటే నేను బయటికి పోతా అనుకున్నప్పుడు మధ్యలో జీరో గ్రావిటీ ఏర్పడుతుంది. అందుకోసం ఫ్యాన్ తిరుగుతున్నప్పుడు నువ్వు మధ్యలో ఏలు పెట్టినా నీకేం కాదు, నీకు పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, అక్కడ కదిలినట్టు ఎందుకు అంటే ఆ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అని అంటాం, అంటే ఎర్త్ నుంచి అంటే సెంటర్ నుంచి దూరం అయ్యేటప్పుడు. సో అదే మాదిరిగా ఈ సన్ ఏం చేస్తుంది, ఇటువైపు లాగుతుంది, ఎర్త్ని ఇటువైపు లాగుతుంది. ఎర్త్ ఏం చేస్తుంది, నేను పోతా అని అంటది, అవే ఫ్రమ్ ది సన్ పోతా అంటది. ఇది ఇటువైపు లాగుతుంది, ఇది ఒక పాయింట్ ఏర్పడుతుంది. ఈ పాయింట్లో గ్రావిటీ అనేది చాలా మైన్యూట్ ఉంటుంది, చాలా అంటే చాలా మైన్యూట్ ఉంటుంది. ఈ పాయింట్ని మనం ఏమంటున్నాం సార్ అంటే లాగ్రేంజ్ పాయింట్ అని అంటున్నాం. అందుకోసమే ఇక్కడ L1 ఏర్పడితే ఇక్కడ L2 ఏర్పడుతుంది, ఇక్కడ L3 ఏర్పడుతుంది, ఇక్కడ L4 ఏర్పడుతుంది, ఇక్కడ L5 ఏర్పడుతుంది. ఓకేనా? సో ఈ యొక్క L1 పాయింట్ ఏదైతే ఉందో దీన్నే లాగ్రేంజ్ పాయింట్ అని అంటున్నాం. అంటే నువ్వు ఇస్రో పంపించిన శాటిలైట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. అయితే ఏం జరుగుతుంది, ఈ యొక్క మాస్ ఎజెక్షన్స్ని స్టడీ చేయడానికి పంపించిన శాటిలైట్నే ఆదిత్య L1 అంటున్నాను. ఇదంతా ఎవరికంటే మన యూపీఎస్సీ వాళ్ళకి గ్రూప్ 1 వాళ్ళకి. మీకు ఎంత కావాలయ్యా అంటే మీకు ఇంత అవసరం లేదు, మీకు ఈ పాయింట్ తెలిస్తే చాలు. ఆదిత్య L1 సోలార్ ఫ్లేర్ అబ్జర్వేషన్ క్యాప్చర్డ్ మేజర్ సోలార్ ఫ్లేర్స్ అండ్ ప్లాజ్మా ఎజెక్షన్, ఇవి ఇంతవరకు మీకు కావాలి. అయితే ఆదిత్య L1 గురించి చూసాం. నెక్స్ట్ స్పేస్ డిఎక్స్ ఇన్ ఆర్బిట్, ఓకే, స్పాడెక్స్ అని అంటాం. డాకింగ్ మిషన్ అంటే ఏంటంటే మొన్న సునీతా విలియమ్స్ ఉన్నటువంటి స్పేస్ స్టేషన్లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చి ఈ ముక్కు ఇరిగిపోయి స్పేస్లోకి వెళ్ళిపోయింది. అర్థం కాలేదు మీకు, మళ్ళీ ఒకసారి చెప్తాను. ఈ యొక్క స్పేస్ స్టేషన్ ఏదైతే ఉందో దీని యొక్క సునీతా విలియమ్స్ ఉన్నటువంటి ముక్క ఇరిగి గాల్లోకి వెళ్ళిపోయింది. నాసా దగ్గర కూడా ఆ టెక్నాలజీ లేదు. దీన్ని లటక్కని తీసుకొచ్చి దీనికి అతికించడం కావచ్చు, లేదు దీన్ని లటక్కని తీసుకొచ్చి ఎర్త్ మీద తీసుకొచ్చే కెపాసిటీ లేదు. అలా ఎవరిని అడిగారు ఆ టైంలో? ఎలాన్ మస్క్ని అడిగారు. ఎలాన్ మస్క్ ఉన్న కంపెనీ పేరేంటి? స్పేస్ ఎక్స్ని అడిగారు. అడిగితే ఈయన దగ్గర అప్పటికప్పుడు టెక్నాలజీ వచ్చి ఇలా డాకింగ్ టెక్నాలజీ అంటే అది పెద్ద టెక్నాలజీ అనుకోవద్దు, కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆటో ఆగిపోయింది, మధ్యలో తాడు కట్టి లాక్కొస్తారు చూడు, దాన్ని డాకింగ్ అంటారు. నీ బండి ఆగిపోయింది, నువ్వు వెనకాల బండి ఉండి ఇలా నడుపుకుంటూ పోతావు చూడు, దాన్నే డాకింగ్ టెక్నాలజీ అంటాం. ఓకే, దాన్నే డాకింగ్ టెక్నాలజీ అంటారు. సో ఈ విధంగా గాల్లో ఉండిపోయిన దాన్ని, స్పేస్లో ఉండిపోయిన దాన్ని లటక్కని ఎర్త్కి తీసుకొచ్చే టెక్నాలజీనే డాకింగ్ టెక్నాలజీ. ఆ టెక్నాలజీ ఇండియా దగ్గర లేదు కాబట్టి ఆ టెక్నాలజీ కూడా మనం కనిపెట్టాం కాబట్టి దాన్నే స్పాడెక్స్ ఇన్ఆర్బిట్ డాకింగ్ మిషన్ అని అంటున్నాం. ఓకే, సో ద ఫస్ట్ ఆటోనమస్ శాటిలైట్ డాకింగ్ అంటే ఏంటి? సో అదే చెప్తున్నా. ఇప్పుడు అబ్రహం లింకన్ ఏం చెప్తాడు సార్ అంటే, మీరు ప్రసంగించేటప్పుడు మీరు మాట్లాడే పదాలకు నాకు అర్థం చెప్పండి. ఇప్పుడు మీరేం మాట్లాడి వస్తున్నారు నాకు అర్థం వేసి వస్తుంది, అంతేలే కానీ మీరు మాట్లాడే పదాలు నాకు అర్థం కాకుండా నువ్వు ఎంతసేపు మాట్లాడినా చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే. నేను అంతే చెప్పిందే. ఎలాన్ మస్క్ ఫస్ట్ టెక్నాలజీ తెచ్చాడు ప్రపంచంలో, బట్ ఇండియాలో ఇది స్పాడెక్స్ అనేది ఫస్ట్ వన్. ఫస్ట్ టెక్నాలజీ ఉంది ఎవరి దగ్గర? ఎలాన్ మస్క్. వెళ్ళి వచ్చి మనల్ని కూడా అడిగారు, మీ దగ్గర టెక్నాలజీ ఉందా? నాసా వాళ్ళు లేదు, తూచి మా దగ్గర అంత టెక్నాలజీ లేదన్నప్పుడు ఉరుక్కుంటే ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఎలాన్ మస్క్ దగ్గరికి వెళ్ళారు. అప్పుడు అవునా సరే నేను చేసి పెడతా అని చెప్పేసి మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్ళే లోపల టెక్నాలజీ తయారు చేసి దాన్ని స్పేస్ పంపించి సునీతా విలియమ్స్ని ఇంటికి తీసుకొచ్చినారు. ఓకేనా? అట్లా అనమాట. నావిగేషన్ శాటిలైట్ లాంచ్ 100th మిషన్ ఆన్ ఫ్రమ్ ది శ్రీహరికోట టు ఎన్హాన్స్ నావిక్ సర్వీసెస్. మనకి జీపీఎస్ ఎవరు సార్ అంటే, జీపీఎస్ అంటే ఏంటంటే జియో పొజిషనింగ్ సిస్టాన్ని మనం జీపీఎస్ అంటున్నాం. ఓకే, వెరాజ్ ఇది ఎవరిది? యుఎస్ఏది. మరి ఇండియాకి కూడా ఒకటి ఉండి సావాలి కదా, అదే దాన్ని మనం నావిక్ అని అంటున్నాము. ఓకే, లేదా దీన్ని మనం IRNSS అంటాము. IRNSS ఇండియన్ రీజనల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అని అంటాం. ఓకే, శాటిలైట్ సిస్టమ్ పిలవడం జరుగుతుంది. సో ఆ విధంగా దాంట్లో భాగంగా నావిగేషన్ శాటిలైట్ లాంచ్ చేశారు. దాని తర్వాత CE-20 క్రయోజెనిక్ ఇంజన్ టెస్ట్ కూడా చేశాం. ద హాట్ టెస్ట్ అండర్ ది వాక్యూమ్ ఫర్ ది ఇన్ఆర్బిట్ రిగ్నిషన్. అంటే ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక ఆగిపోయి మళ్ళీ ఇగ్నిషన్ అవ్వడానికి
ఇదంతా ప్రయత్నం చేసి ఇదంతా స్పేస్ టెక్నాలజీలో. మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఎపిటోమ్ మ్యాగజైన్ ఉంటే ఆ మ్యాగజైన్, లేదు అనుకుంటే మన షైన్ ఇండియా ఉంటుంది కదా, షైన్ ఇండియా మ్యాగజైన్ కావచ్చు, ఇలాంటి మ్యాగజైన్ కొనుక్కున్న తర్వాత మీకు రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అని వాడే ఇస్తాడు. అది చదివి నోట్స్ రాసుకోండి, దాని నుంచే క్వశ్చన్స్ వస్తాయి. మిమ్మల్ని నేను ఎలా తయారు చేశానంటే, నువ్వు ఏం చదవగలిగినా సరే నీకు అర్థమయ్యేటట్టు నేను తయారు చేసిన. ఓకే, సో ఈ నాలెడ్జ్తో మీరు దాన్ని చదువుకోగలగాలి. ఓకేనా, మీరు చదువుతారు అన్న సంగతి నాకు తెలుసు, బట్ ఒకసారి ఇది రాసుకోండి. నెక్స్ట్, లడక్ హ్యూమన్ అనలాగ్ మిషన్ అంటే ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఇన్ మార్స్ లేక్ కండిషన్. అంటే మనకి కర్ణాటకలో హసన్ అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లో ఏం జరుగుతుంది సార్ అంటే, మూన్ లాగే ఎన్విరాన్మెంట్ ఉంటుంది అక్కడ. సో మూన్ మీద వెళ్ళేటప్పుడు స్టడీస్ అన్ని అక్కడ చేస్తారు. అదే మార్స్ మీద వెళ్ళాలి అంటే లడఖ్లో, ఓకే, లడఖ్లో నీకు మార్స్ లాంటి కండిషన్స్ ఉంటాయి అన్నమాట. అందుకోసం అక్కడ లడక్ హ్యూమన్ అనలాగ్ మిషన్ అంటే మనుషులు ఒకవేళ మార్స్ మీద దిగినట్లయితే ఎలాంటి కండిషన్స్ ఉంటాయి అలాంటి కండిషన్ దీంట్లో ఉంటాయి. సో లడక్ మానవ అనలాగ్ మిషన్ కూడా మంగళ గ్రహం వంటి పరిస్థితుల్లో వ్యోమగాన శిక్షణ నడుస్తుంది. సో ఇది రీసెంట్ అప్డేట్స్. డిఫెన్స్ ఎందుకు? ఇప్పుడు డిఫెన్స్ సిస్టమ్ ఎందుకు, అసలు డిఫెన్స్ ఎందుకు, రక్షణ వ్యవస్థ ఎందుకు మనకి? టు ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ అండ్ గివ్ పీస్ టు ది, చట్టములను రక్షించుకుట కొరకు మరియు పౌరులకు శాంతి మరియు భద్రతను ఇచ్చుట కొరకు మనకు రక్షణ వ్యవస్థ కావాలను. ప్రొటెక్ట్ లా అండ్ ఆర్డర్ అండ్ గివ్ పీస్ టు ది నేషన్. మరి పీస్ ఇవ్వాలని ఎవరు చెప్పారు నీకు? అసలు నీకు పీస్ అనేది ఎందుకు రావాలి? ఆర్టికల్ 12 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది సార్ అంటే, స్టేట్ అంటే రాజ్యము అన్న పదానికి అర్థం చెప్తుంది. రాజ్యం అంటే ఏంటంటే, స్టేట్ అంటే ఏంటంటే దీంట్లో 4 ఉంటాయి. ఒకటి, పీపుల్ ఉండాలి, అంటే ప్రజలు ఉండాలి. అక్కడ రూల్ ఆఫ్ లా ఉండాలి. మూడోది టెరిటరీ ఉండాలి. ఒక రాజ్యానికి ఏముండాలి? టెరిటరీ అంటే భౌగోళిక హద్దు. ఆ ప్రాంతానికి సావర్నిటీ ఉండాలి. సావర్నిటీ తెలుగులో ఏమంటారు? సౌభ్రాతృత్వం ఉండాలి. ఓకే, ఈ యొక్క సౌభ్రాతృత్వం ఈ 4 ఉంటేనే దాన్ని మనం రాజ్యం అంటున్నాము. మరి సావరిన్ అన్న పదానికి అర్థమైంది? సావరిన్ అన్న పదానికి అర్థమైంది అంటే సొంత నిర్ణయాలు తీసుకునేటటువంటి సొంత నిర్ణయాధికారాన్ని మనం ఏమంటున్నామంటే సావర్నిటీ అంటున్నాము. అర్థమవుతుందా? సొంత నిర్ణయాధికారాన్ని మనం సావర్నిటీ. మరి సొంత నిర్ణయానికి అంటే సుప్రీం పవర్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, పాకిస్తాన్ వాడు ఇక్కడ ఉన్నాడు, ఇండియా వాడు ఇక్కడ ఉన్నాడు. పాకిస్తాన్ నుంచి వాడి పొలంలో పొగ పెట్టుకున్నాడు, ఆ పొగ మన ఇండియాలోకి వచ్చింది. ఇండియా కెన్ డిక్లేర్ వార్ ఆన్ పాకిస్తాన్. నీ పొగ నా ఇంట్లో వస్తుందా? రాకూడదు, చంపేస్తా. ఎందుకయ్యా అంటే, పక్క దేశం నుంచి ఈరోజు పొగ వచ్చింది, రేపు విషపు వాయువు పంపిస్తావు నువ్వు. నేను ఏ దేశంతో ఎలా ఉండాలి, ఎలా మెలగాలి అనేది నాకు భారతదేశం ఇస్తుంది. ఏ దేశం అయితే సౌభ్రాతృత్వంతో ఉంటుందో ఆ దేశంలో శాంతి భద్రతలు ఉంటాయి. శాంతి భద్రతలు ఉంటాయి. అర్థమవుతుంది నేను ఏం మాట్లాడుతున్నాను? సో పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే, పీస్ అండ్ లా అండ్ ఆర్డర్ ఎక్కడ ఉంటుందంటే, లా అండ్ ఆర్డర్ నీకు ఎక్కడైతే సావర్నిటీ ఉంటుందో. మరి నీకు పీస్ కావాలంటే ఏం చేయాలి? నీకు పీస్ కావాలంటే పవర్ రెస్పెక్ట్స్ పవర్ అంటే దీని అర్థమైందయ్యా అంటే, నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటేనే నిన్ను శక్తి సామర్థ్యుడుగా చూస్తాడు. అంతేగాని నీ దగ్గర శక్తి లేకుండా నువ్వు నీతులు చెప్తే చేతగానోడు అంటారు. నువ్వు నన్ను కొట్టావు, నేను తిరిగి 4 దెబ్బలు నీ మీద, నువ్వు తేరుకునే లోపల 4 దెబ్బలు నీ మీద పడితేనే నేను శక్తివంతుడిని. 4 దెబ్బలు కొట్టి దాని తర్వాత నీతులు చెప్పాలి. అందుకోసమే యూట్యూబ్లో సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఇంటర్వ్యూ పెడితే లక్షల మంది చూస్తారు, అదే ఫెయిల్యూర్ మాట్లాడితే 10 మంది కూడా చూడరు. అర్థమవుతుంది నేను మాట్లాడుతున్నాను. సో ఏపీజే అబ్దుల్ కలాం ఏం చెప్పారు సార్ అయ్యా అంటే, అబ్దుల్ కలాం ఏం చెప్పారంటే,
పవర్ రెస్పెక్ట్స్ పవర్, అక్కడ నుంచి వచ్చిందే మన దగ్గర ఏంటి, న్యూక్లియర్ టెక్నాలజీ కావచ్చు, ఓకే, న్యూక్లియర్ టెక్నాలజీ కావచ్చు, లేదా మనకు వచ్చేదే డిఫెన్స్ టెక్నాలజీ. అర్థమవుతుందా? మనకు ఎందుకు రక్షణ వ్యవస్థ కావాలి అంటే పవర్ రెస్పెక్ట్స్ పవర్. చైనా వాడు మనల్ని కొడుతుంటే గౌతమ బుద్ధుడు శాంతిని ప్రబోధించాడు కాదు, గౌతమ బుద్ధుడు కూడా చెప్పాడు రాజ్యాన్ని రక్షించడానికి నువ్వు హింసకు కూడా ముందుకెళ్ళొచ్చు. మహాత్మా గాంధీ ఈ చెంప కొడితే ఈ చెంప మీద చూపించమన్నాడు, ఈ చెంపకు చూపించిన తర్వాత కూడా కొడితే ఎదుటోడు దవడ మీద చంపమన్నాడు. మహాత్మా గాంధీ నీకే అంత శాంతి ఏం కాదు, నిద్రపోవద్దు, ఓకే. మహాత్మా గాంధీ ఏం చెప్పాడు, ఈ చెంప మీద కొడితే ఈ చెంప కూడా కొట్టు, ఇటు కూడా కొట్టు అని చెప్పి. ఒకవేళ ఈ చెంప కూడా కొడితే వాడి ఐసిపిఎం ఊడిపోవాలని చెప్పేసి నేను చెప్పలేదు, ఎవరు చెప్పారు, మహాత్మా గాంధీ చెప్పాడు అన్నమాట. అయితే ఈ విధంగా న్యూక్లియర్ టెక్నాలజీ ఈ యొక్క డిఫెన్స్ టెక్నాలజీ ఎందుకు చదువుతున్నాం అంటే శాంతి భద్రతలు కాపాడడానికి. అసలు ఎందుకు శాంతి భద్రతలు కాపాడాలి, ఎవరు కాపాడాలి, స్టేట్ అనే వాళ్ళు కాపాడాలి. రాజ్యం యొక్క బాధ్యత శాంతి భద్రతలు కాపాడడం, ప్రజలు మన శాంతి భద్రతలతో ఉండడానికి, ప్రశాంతంగా ఉండడానికి, ఎలాంటి భయం లేకుండా ఉండడానికి మనకి ఎవరు కావాలి, డిఫెన్స్ కావాలి. సో ఇదంతా రాసుకోండి.